సంక్రాంతికి వస్తున్న సినిమాకి సంగీతం ప్రధాన ఆకర్షణగా నిలిచింది. మెగాస్టార్ సినిమాలోని పాటలు సైతం అదే స్థాయిలో ఉండే విధంగా బీమ్స్ కసితో వర్క్ చేస్తున్నాడని మేకర్స్ అంటున్నారు. ఈ సినిమాని సాహు గారపాటితో కలిసి నిహారిక కొనిదెల నిర్మిస్తున్న విషయం తెలిసిందే. అతి త్వరలోనే సినిమా నుంచి కీలక అప్డేట్ రాబోతుందని సమాచారం అందుతోంది. ఇప్పటికే రెండో షెడ్యూల్ మొదలు పెట్టారు. ఈ సందర్భంగా అభిమానుల కోసం ఒక వీడియోని విడుదల చేయగా అది సోషల్ మీడియాలో బాగా వైరల్ అయింది. చిరంజీవి స్టైల్ గా అలా కూర్చొని ఉండగా చిన్న పిల్లలు పరుగులు తీస్తూ ఆయన వైపుకి వస్తూ ఉన్నారు. అప్పుడు చివరిలో రెండవ షెడ్యూల్ ముసరులో మొదలైంది అని అప్డేట్ ఇస్తారు. బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ కూడా చాలా కొత్తగా అనిపించింది. ఈ చిన్న బీట్ వీడియోని చూపించినప్పుడు అర్థమైంది ఏమిటంటే ఇది స్కూల్ నేపథ్యంలో సాగే చిత్రమని. ఇందులో మెగాస్టార్ చిరంజీవి టీజర్ గా లేదా పీటీ మాస్టర్ గా కనిపించబోతున్నట్టు తెలుస్తోంది. రీ ఎంట్రీ తర్వాత చిరంజీవి నుండి ఆయన అభిమానులు రీమిక్స్ సినిమాలు లేకపోతే రొటీన్ కమర్షియల్ సినిమాలు మాత్రమే చూస్తూ వచ్చారు. ఈ సినిమాని చూస్తుంటే చాలా ఫ్రెష్ ఫీలింగ్ కలుగుతోంది. ఇందులో మెగాస్టార్ మార్క్ కామెడీ టైమింగ్ తో పాటు ఆయన మార్క్ హీరోయిజం కూడా ఎక్కడా మిస్ అవ్వకుండా చూశారట డైరెక్టర్ అనిల్. ఆయన స్పీడ్ చూస్తుంటే విశ్వంబర చిత్రం కంటే ముందు ఇదే విడుదల అయ్యేలా ఉంది. మొదటి షెడ్యూల్ అవుట్పుట్ పట్ల మెగాస్టార్ చిరంజీవి ఎంతో సంతృప్తి చెందారట. రీ ఎంట్రీ తర్వాత ఒక డైరెక్టర్ పనితనానికి మెగాస్టార్ మంత్రముగ్ధులు అవ్వడం ఈ సినిమాకి జరిగిందట. వారం రోజుల షెడ్యూల్ ని ప్లాన్ చేస్తే కేవలం 6 రోజుల్లోనే షెడ్యూల్ ని ముగించారట డైరెక్టర్ అనిల్. ఇకపోతే ఈ చిత్రంలో హీరోయిన్ గా నయనతార నటిస్తున్న సంగతి తెలిసిందే. మెగాస్టార్ చిరంజీవితో ఆమెకి ఇది 3వ సినిమా. గతంలో సైరా నరసింహారెడ్డి, గాడ్ ఫాదర్ వంటి చిత్రాల్లో నటించింది. 2 సినిమాల్లో ఆమెకి మంచి పాత్రలు దక్కాయి. ఈ సినిమాలో కూడా ఆమె కోసం సాలిడ్ రోల్ రాసుకున్నది డైరెక్టర్ అనిల్ రావిపూడి. ఎప్పుడు కూడా ప్రమోషన్స్ లో పాల్గొనడానికి ఇష్టపడిన నయనతార ఈ సినిమా ప్రమోషన్స్ లో పాల్గొనడానికి మాత్రం సిద్ధపడింది. ఆమె ఈ ప్రాజెక్ట్ లోకి ఎంట్రీ ఇస్తున్నట్టు తయారు చేయించిన స్పెషల్ వీడియోని సోషల్ మీడియాని ఒక రేంజ్ హిట్ ఎక్కించింది. ఇక నయనతార పూర్తి స్థాయి ప్రమోషన్స్ చేస్తే ఎలా ఉంటుందో చూడాలి. 2026వ సంవత్సరం సంక్రాంతి కానుగ్గా ఈ చిత్రం విడుదల కాబోతోంది. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని అప్డేట్ కోసం మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ వీడియోపై మీ అభిప్రాయాన్ని కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. నోటిఫికేషన్ కోసం పక్కనే ఉన్న గంట సింబల్ ని గట్టిగా నొక్కండి.